హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో వచ్చేసరికి నిన్న అర్ధరాత్రి గుసగుసలు చాలా ఉంటుంది అనుకున్న. అర్ధరాత్రి గుసగుసలు అంటే 2 పార్ట్లు చేయాల్సి వస్తుంది అనుకున్నా, కానీ ఏమీ లేదు. గట్టిగా ఉంది, మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి, కానీ మరీ లెంత్గా 2 పార్ట్స్ చేసే అంతగా లేదు. ఒకే ఒక పార్ట్ ఈ వీడియోతో అర్ధరాత్రి గుసగుసలు అయిపోద్ది. తర్వాత వీడియో ఓటింగ్ గురించి ఉంటుంది. ఆ తర్వాత వీడియో ఈరోజు మార్నింగ్ నుంచి మంచి మంచి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈరోజు టేస్టీ తేజ వాళ్ళ మదర్ కూడా రాబోతున్నారు. దాని రిలేటెడ్ వీడియోస్ ప్రోమోస్ వచ్చినప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఫస్ట్ థంబ్నెయిల్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేద్దాం. అన్నిటికంటే ముందుగా థంబ్నెయిల్లో ఉన్న మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో, నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఓటింగ్లో తోపు తురుంకాన్లు అయిపోయారు వాళ్ళిద్దరూ. మామూలు ఓటింగ్ లేదు. బిగ్ బాస్ తెలుగులో ఇంతవరకు మన ఛానల్లో 99% మన ఛానల్లో ఉంచి మాట్లాడుతున్నా, మన ఛానల్లో మన కమ్యూనిటీ ట్యాబ్లో ఎప్పుడు కూడా ఇలాంటి విచిత్రమైన సంఘటన జరగలేదు. అది ఏంటి, అది ఎందుకు జరుగుతుంది, ఏం జరగబోతుంది ఈ సీజన్లో అనే దాని గురించి ఒక 2-3 మినిట్స్ మాట్లాడుకొని, తర్వాత ప్రేరణ గారి హస్బెండ్ ఇచ్చిన ఆ హింట్స్ ఏంటి, దాంతోపాటుగా ఆవిడ గురించి చెప్పిన నెగిటివ్స్ ఏంటి, ఆ నెగిటివ్స్ ఆవిడకి నెగిటివ్సా లేకుంటే పాజిటివ్సా, వీటన్నిటి గురించి మాట్లాడదాం. మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి. దాంతోపాటుగా ఫస్ట్ ఈ పాయింట్ కవర్ చేద్దాం. నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఏం జరుగుతుంది ఈ సీజన్లో. నేను ఒకటి ఫిక్స్ అయిపోయాను మావా, చాలా టైట్గా జరిగిపోతుంది కాబట్టి ఓటింగ్ పోల్స్ కానీ అవి ఇవి హంగామా అయితే స్టార్ట్ అయింది కాబట్టి, జస్ట్ బికాస్ ఆఫ్ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి సీజన్ ఇంట్రెస్టింగ్గా ఉంది. దాంట్లో కూడా గౌతమ్ కృష్ణ వచ్చినప్పటి నుంచి గౌతమ్ కృష్ణ లైమ్ లైట్లోకి వచ్చి పోటాపోటీగా మాటల యుద్ధం జరిగిన తర్వాత, ఆటలు కూడా ఆడుతున్న తర్వాత సీజన్ ఇంట్రెస్టింగ్ వచ్చింది. అది ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. అక్కడి నుంచి ఇప్పుడు ఇంకా రైవలరీస్ ఫామ్ అయిపోయి, రైవలరీస్ ఫామ్ అవుతుందో తెలియలే, ఎందుకంటే నిఖిల్ అది రైవలరీలా చేస్తారా లేదా, గౌతమ్ వాంటెడ్గా రైవలరీ పెట్టుకుని ట్రై చేస్తారా లేదా, అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది మనం గెస్ చేయలేం, రేపు నామినేషన్స్లో అర్థమవుతుంది. సరే, ఏదేమైనా ప్రస్తుతానికి ఇంట్రెస్టింగ్గా కనపడుతుంది సీజన్. సో నేనేం ఫిక్స్ అయ్యానంటే, ప్రతిరోజు సాయంత్రం 8 గంటల నైట్ 8 లేదా 9 గంటల టైంలో మన కమ్యూనిటీ ట్యాబ్లో ప్రతిరోజు విన్నర్కి సంబంధించి ఒక్కొక్క రోజు ఆప్షన్ జంబుల్ చేయడం, ఒక్కొక్క రోజు వీళ్ళని పెట్టడం, ఒక్కొక్క రోజు వాళ్ళని పెట్టడం, అలా విన్నర్ ఎవరు అనేది పోల్స్ పెడతా ఉంటాను. ఆ పోల్స్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేస్తాను, ఛానల్లో షేర్ చేస్తాను. తర్వాత ఉదయాన్నే దాని రిజల్ట్స్కి సంబంధించి నేను స్క్రీన్ షాట్ తీసి దాన్ని రీల్గా కన్వర్ట్ చేసి రీల్లో పెడతాను. సో ఊపు అయితే పెంచాలని ట్రై చేస్తున్నాను. అందరికీ న్యాయం జరగదు. ఇది ప్రతి ఒక్కరికి ట్రాన్స్పరెంట్గా ఎవరు ఎక్కువ ఉన్నా ఎవరు తక్కువ ఉన్నా పోస్ట్ పెడతాను. ఈరోజు నేను అక్కడ పెట్టిన 51% 50% ఉందని స్క్రీన్ షాట్ తీసి రీల్ తీస్తే, ఫస్ట్ టైం పెడుతున్నావు నువ్వు, గౌతమ్ కృష్ణ టాప్లో ఉంటుంది పెట్టలేదంటారు. అరే ఆయన, ఇది భయంకరమైన టైట్గా ఉందని ఇది పెట్టిన 50-50 ఉందంటే ఎవరికైనా షాకింగ్గా ఉంటుంది కదా. ఆ షాక్ గురై పెట్టింది అది, అంతకుమించి ఏమిలే. వెంటనే నేను గౌతమ్ కృష్ణ 44లో ఉండి 36లో నిఖిల్ ఉంటుంది కూడా స్క్రీన్ షాట్ తీసి స్టోరీలో పెట్టా. కానీ ఆ పోల్ ఇప్పుడు 40-42 అయింది. నిఖిల్ 40%కి వచ్చాడు, గౌతమ్ కృష్ణ 42కి వచ్చాడు. అలా అంత టైట్ జరుగుతుంది. దానికి ముందు పెట్టిన పోల్ ఏమైందంటే 37 నిఖిల్కి, 37 గౌతమ్కి, 38 నిఖిల్కి వచ్చినట్టుంది, లేకుంటే అటు ఇటైనా. అంత టైట్గా జరుగుతుంది. ఒక్క 1-2% లేదా ఈక్వల్గా ఉంటుంది. మొన్నటిదైతే 50-50% వన్ డే అంతా అట్లానే ఉంటుంది, కదలకుండా. అంత టైట్ పొజిషన్ ఉంది మన కమ్యూనిటీ ఛానల్లో. ఆల్మోస్ట్ చాలా ఛానల్స్లో అలాగ ఉంది. కొన్ని ఛానల్స్లో వన్ సైడ్ నిఖిల్ ఉండు, వన్ సైడ్ గౌతమ్గా ఉన్నాడు. అది ఇష్టం వచ్చినట్టుంది. మన ఛానల్ గురించి మాట్లాడదాం. ఇది ఎందుకు ఇలా అవుతుందంటే 2 ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలయా. ఇద్దరి గురించి మాట్లాడతాను. గౌతమ్ కృష్ణ గురించి ఫస్ట్ మాట్లాడదాం. మనిషి గౌతమ్ కృష్ణ రాగానే అతను పర్ఫార్మెన్స్ మెగా చీఫ్ అవ్వడం, మెగా చీఫ్ అయిన వారమే ఎవరైనా ఫస్ట్ సేవ్ అయిపోతాడు, తోపు తురుంకాన్ అనే ఫీలింగ్ వాళ్ళకుంటుంది. కానీ మెగా చీఫ్ అయిన వారం, ఆ వారమే ఎలిమినేషన్ అయిపోయావు, మణికంఠ వెళ్ళకపోవడం నువ్వు ఎలిమినేషన్ అయ్యావు, మణికంఠ వాళ్ళు సేవ్ అయ్యావు అన్న సెన్స్ ఇచ్చిన తర్వాత, నాకు తెలిసి బిగ్ బాస్ తెలుగు చరిత్రలో కావచ్చు, ఏ లాంగ్వేజ్లో అయినా కావచ్చు, ఒక మనిషి నువ్వు ఎలిమినేట్ అయ్యావు అని డీమోటివేటింగ్ చేసిన తర్వాత ఇంత సక్సెస్ఫుల్గా అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వడం అనేది వింత. అది అవుతారని ఎవ్వరు ఊహించుండరు. అది మాత్రం ఖచ్చితంగా గౌతమ్ కృష్ణ దాంట్లో అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. అంటే దాంట్లో ఇన్స్పిరేషన్ గౌతమ్ కృష్ణ, దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఎందుకంటే ఇంక నీకు సీన్ లేదు అని పడేసిన తర్వాత దానికి ప్రూఫ్లన్నీ చూపించేసి క్లియర్గా ఆడియన్స్ ముందు నిలబెట్టిన తర్వాత గుడ్డలు రిప్పతీసి నిలబెట్టేశారు. నీది అయిపోయింది, ఎలిమినేట్ అయిపోయావు, ఒకరు బిక్స్తో ఉంటున్నావు అని చెప్పిన తర్వాత వేరే కంటెస్టెంట్ ఎవడైనా డీమోటివేట్ అయి ఉంటారే తప్పించి గౌతమ్ కృష్ణ లాగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడం ఇంపాసిబుల్. ఈ విషయాన్ని ఎంత పిల్లబచ్చగానే యాక్సెప్ట్ చేయాల్సిందే, ఎంతలా తోపు తురుంకానైనా దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. దట్ ఈస్ ఫర్ ష్యూర్ గౌతమ్ కృష్ణ. అక్కడి నుంచి స్టార్ట్ అయిన పర్సన్ ఎలిమినేషన్ అయిపోయావు అన్న కాడి నుంచి విన్నర్ అయిపోవచ్చేమో అనేదాకా వచ్చిన ఆ జర్నీ ఏదైతే ఉందో, దట్ ఈజ్ ఇన్స్పిరేషనల్. అంతే. బౌన్స్ బ్యాక్ అయిన విధానాన్ని చాలామంది చెప్పుకుంటారు చాలా రోజులు. ఖచ్చితంగా అయ్యాడు బౌన్స్ బ్యాక్. దీనికి 1,00,000 రీజన్స్. ఆ రీజన్స్ ఇప్పుడు అంత గట్టిగా వెళ్ళాను, కొన్ని చెప్తాను. ఏం రీజన్స్ అంటే, ప్రతి ఒక్క రీజను వర్ష పెట్టి టాస్కులు గెలుచుకుంటానో వస్తేనో, ఎక్కువ టాస్కులు ఇన్వాల్వ్ ఉంటేనే గ్రాఫ్ పెరిగితే గ్రాఫ్ పెరిగినట్టు కాదు. కొన్ని సిచ్యువేషన్స్ ఇతని వల్ల ఇతని గ్రాఫ్ పెరగచ్చు,
ఇతని వల్లే కాకుండా అవతల వాళ్ళు తనతో బిహేవ్ చేసిన విధానం వల్ల కూడా గ్రాఫ్ పెరిగే ఛాన్స్ ఉంది. అన్నీ కలిసి వచ్చి గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. బిగ్ బాస్ టీం మాట్లాడిన విధానంలో తన తప్పులు లేనప్పుడు తనను క్వశ్చన్ చేసిన విధానం వల్ల జనాల్లో వచ్చింది. అన్ని రకాలు చాలా ఉన్నాయి. ఆ లాంగ్వేజ్ ఇష్యూ ఉంది, ఆ తర్వాత వాళ్ళు గ్రూప్ ఆడడం, ఇతను ఒక్కడే సోలో గేమ్ ఆడండి. దట్ ఈస్ ఫర్ షూర్. బిగ్ బాస్ తెలుగులో ఈ సీజన్లో అందరూ ఏదో ఒక చోట గ్రూప్ గేమ్ ఆడారు తప్పించి గౌతమ్ కృష్ణ మాత్రమే ఏ చోట కూడా ఎంతలా గౌతమ్ కృష్ణ హేటర్ అయినా గౌతమ్ కృష్ణ సోలో గేమ్ ఆడలేదు అని చెబితే వాడు ఖచ్చితంగా మూర్ఖుడే. ఎందుకంటే సోలో గేమ్ ఆడలేదు, సోలో గేమ్ ఆడలేదు అని అంటే మూర్ఖుడే. ఖచ్చితంగా సోలో గేమ్ ఆడాడు, గ్రూప్ గేమ్ నిజంగా ఆడలేదు. మిగతా వాళ్ళందరూ ఏదో ఒక టైంలో గ్రూప్ గేమ్ డీల్స్ పెట్టున్నారు. అది కూడా ఇంప్రెసివ్ పాయింట్ గౌతమ్ కృష్ణది. అందుకనే అంత టైట్ అంత క్లీన్ ఓటింగ్ అయితే ప్రస్తుతానికైతే పడుతుంది. మీరు పడలేదు అనుకుంటే ఏమి చేయలేము, ఖచ్చితంగా పడుతుంది. అది ఇంప్రూవ్ అవుద్దా లేదా అనేది వాళ్ళ బ్రదర్ ఇచ్చిన హింటుల మీద, ప్లస్ ఆ హింటుల్ని ఇతను ఎంతవరకు తీసుకుంటాడు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. క్లియర్గా చెప్పాల్సిందే, నిఖిల్ వాళ్ళ మదర్ ఇచ్చింది నెగిటివ్ ఇన్పుట్స్ ఉన్నాయి, ఇవి గౌతమ్ వాళ్ళ బ్రదర్ ఇచ్చిన వాటిలో కూడా నెగిటివ్ ఇన్పుట్స్ ఉన్నాయి. ఇతను ఇచ్చిన వాటిలో నెగిటివ్ ఇన్పుట్స్ ఏంటంటే స్వాగ్ పెంచు అన్నప్పుడు స్వాగ్ అనేది ఆటోమేటిక్గా మనకి రావాలి తప్పించి పెంచేది ఏంది నాకు అర్థం కాలేదు. స్వాగ్ పెంచేసే అన్నాడు. ఆ తర్వాత రెండో హింట్ ఏంటంటే, అంటే కొన్ని హింట్స్ ఎలా ఉన్నాయంటే ఫ్రెండ్షిప్ని చేసుకోవద్దు, అసలు ఎవరితో మనకేం అవసరం లేదు, ఇక్కడ రైవలరీస్ కావాలంటే, అంటే రైవలరీస్ కావాలి అనేది ఎంత నెగిటివ్ పాయింట్ అంటే ఫ్యూచర్లో గౌతమ్ కృష్ణకి దీన్ని ఎలా డీల్ చేస్తారనేది మాత్రం అతని గ్రాఫ్ డిపెండ్ ఉంది. ఫ్రెండ్షిప్ కాదు రైవలరీస్ ఇంపార్టెంట్ అని లైవ్లో అంటాడు. అది ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే ఒకే ఒక మాట చెప్తాను, తను ఏదైనా పాయింట్లో ఇతని పాయింట్ టూ గుడ్గా ఉంటే ఓకే, కానీ అట్టా ఇట్టా ఉండి అవతలోడితో గొడవ వేసుకుంటే వాళ్ళ అన్న చెప్పాడు కదా రైవలరీస్, ప్రతి దాంట్లో రైవలరీస్ ఫామ్ చేసుకోవాలని వాంటెడ్గా చూస్తున్నాడు. అదే అన్న ఏం చెప్పారంటే ఫ్రెండ్షిప్ వద్దు అని చెప్పారు. సో ఇవి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. దీన్ని ఎలా డీల్ చేస్తారనే దాని మీద గౌతమ్ కృష్ణ గ్రాఫ్ డిపెండ్ ఉంటుంది. సో ఓటింగ్ పోల్స్లో అయితే టైట్గా భయంకరమైన స్ట్రాంగ్గా వెళ్తున్నాడు గౌతమ్ కృష్ణ. సో దాని రిలేటెడ్గా నేను ప్రతిరోజు ఒక పోల్ పెడతాను, కమ్యూనిటీలో చెక్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో పెడతాను, చెక్ చేస్తూ ఉండండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది గౌతమ్ కృష్ణ రిలేటెడ్గా గ్రాఫ్ పెంచుకున్న విధానం, అది టూ గుడ్. ఇప్పుడు నిఖిల్ గురించి మాట్లాడదాం. వీళ్ళిద్దరుతో భయంకరమైన ఓటింగ్ పడుతుంది. వీళ్ళిద్దరి గురించి ఒక మాట మాట్లాడుకొని నెక్స్ట్ మన ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్దాం. ఇది కూడా రివ్యూలే. ఇప్పుడు గౌతమ్ కృష్ణ అది అయిపోయింది, నిఖిల్ గురించి మాట్లాడతా. ఫస్ట్ నుంచి గమనిస్తే నిఖిల్ ఓటింగ్ పోల్లో ఉన్న ప్రతిసారి నిఖిల్ టాప్లో ఉంటాడు. మీరు గుర్తుపెట్టుకోండి, చాలామంది నబీల్ ఓటింగ్ పోల్లో టాప్ ఉన్న సందర్భం ఉండింది, కానీ ఆ టైంలో నిఖిల్ లేదు. ఆ తర్వాత యష్మి గారు ఓటింగ్ పోల్లో టాప్ ఉన్న సందర్భం ఉంది, ఆ టైంలో నిఖిల్ ఓటింగ్లో లేడు. ఆ తర్వాత వచ్చేసరికి ప్రేరణ గారు ఓటింగ్లో టాప్ ఉన్న రోజు ఉంది, ఆ టైంలో కూడా నిఖిల్ టాప్లో లేడు. సో వేరే నిఖిల్ టాప్లో ఉన్న ప్రతిసారి నిఖిల్ ఓటింగ్లో ఉన్న ప్రతిసారి నిఖిల్ టాప్లో ఉన్నాడు. నిఖిల్ ఓటింగ్లో లేని అప్పుడు మాత్రమే మిగతా వాళ్ళు టాప్లో ఉన్నారని అందరూ గుర్తుపట్టారు, అందరికీ తెలిసింది. ఇక్కడ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారంటే తను నామినేషన్లో ఉన్న ప్రతి ఒక్కసారి నిఖిల్ టాప్లో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఫ్లక్చువేట్ అవుతుంది కమ్యూనిటీ పోల్స్లో, అది కూడా రీసెంట్ టైమ్స్లో జరుగుతుంది, దాని గురించి కూడా మాట్లాడతా. కానీ ఇక్కడ నిఖిల్ ప్రజెంట్ పడుతున్న ఓటింగ్ ఎంత రికార్డ్ బ్రేకింగ్ అంటే ఎవరు ఊహు అన్నా అది నిజం, దట్ ఈస్ ఫ్యాక్ట్, అంతే స్టేట్మెంట్. ఎందుకంటే లాస్ట్ 2 వారాల నుంచి నిఖిల్ మలయక్కలకి ఒక్కటంటే ఒక్క నెగిటివ్ ఎపిసోడ్ లేదు. లాస్ట్ 2 వారాల నుంచి నిఖిల్ మలయక్కలకి ఒక్కటంటే ఒక్క పాజిటివ్ ఎపిసోడ్ లేదు. అంత పాజిటివ్ ఎపిసోడ్ లేని టైంలో కూడా అక్కడక్కడ టాప్లో ఉండడం, మన కమ్యూనిటీలో 51% ఉన్నాం, 50% ఉన్నాం, 48 ఉన్నాం, 1-2% డిఫరెన్స్ చూపిస్తున్న విధానం ఏదైతే ఉందో అరాచకం స్వామి, అది టూ గుడ్. ఏది 14 రోజుల నుంచి ఒక్క పాజిటివ్ ఎపిసోడ్ కూడా లేకుండా దెబ్బ మీద దెబ్బ నెగిటివ్ ఎపిసోడ్స్ పడుతున్నా కూడా ఆ మాత్రం గ్రాఫ్ మెయింటైన్ చేస్తున్నాడు అంటే 1-2 ఎపిసోడ్స్ కానీ పాజిటివ్ కానీ పడితే ఊహలకి అందినంత పాజిటివిటీ పెరుగుద్ది. అది నాకు షాకింగ్ అనిపిస్తుంది. ఎలారా ఇంత నెగిటివ్ ఎపిసోడ్స్ టైంలో కూడా టూ మచ్ ఆఫ్ ఓటింగ్ పడుతుంది నిఖిల్కి, టూ కూడా అంతే. అది మాత్రం అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఉంది. ఇదే విధంగా నిఖిల్ అలా ఉంది. నిఖిల్ గురించి గేమ్ గురించి మాట్లాడదాం, గౌతమ్ గురించి మాట్లాడినట్టు 1 minute. నిఖిల్ సింపుల్ అబ్బా, ప్రతి టాస్క్లో ఆల్మోస్ట్ గెలిచాడు. గెలవడంతో పాటుగా మీరు గమనిస్తే వాళ్ళందరూ ఎవరు పృథ్వీ యష్మి గారు ఆడినంత గ్రూప్ గేమ్లో నిఖిల్ మలయక్కల్ ఆడలేదు. 1-2 times అది కనపడింది, ఎక్స్పోజ్ అయింది. గ్రూప్ గేమ్ ఆడలేదని చెప్పట్లా, వాళ్ళకంటే తక్కువ ఆడలేదు. కానీ గౌతమ్ కృష్ణ అసలే ఆడలేదు, దాంట్లో గౌతమ్ కృష్ణ లీడ్లో ఉన్నాడు. ఇక్కడ నిఖిల్ది టూ మచ్ ఆఫ్ పాజిటివిటీ ఏంటంటే
తను టాస్క్లో తోపుగా ఆడాడు స్వామి, ప్రతి టాస్క్లో ఆడాడు, ఫస్ట్ నుంచి ఉన్నాడు. అదొక పాజిటివ్ పాయింట్. ఫస్ట్ వీక్ నుంచి ఉన్నాడు, టాస్క్లో ఆడుతున్నాడు. హెచ్చు తగ్గులు అందరికీ ఉంటాయి, నెగిటివ్స్ అందరికీ ఉంటాయి. గౌతమ్ కూడా ఉన్నాయి నెగిటివ్స్, నిఖిల్కి కూడా ఉన్నాయి నెగిటివ్స్. సో అవి బేరీజ్ చేసుకుంటా అప్పటి నుంచి ఇప్పటిదాకా వస్తున్నాడు. ప్రతిసారి డౌన్ అయిన ప్రతిసారి మళ్ళీ పుంజుకుంటున్నాడు, వస్తున్నాడు. ఎన్ని ఒడిదుడుకులు తగిలినాయి. ఫస్ట్లో సోనియా గారితో తగిలి మళ్ళీ వచ్చినాయి, తర్వాత వచ్చేసరికి మధ్యలో ఎవరితో తగిలినాయి, మళ్ళీ విష్ణుప్రియతో తగిలినాయి, ఆయనే మళ్ళీ వచ్చేసాడు. అలా ఒక్కొక్క కంటెస్టెంట్స్ నబీల్తో తగిలినాయి, ఆయనే వచ్చేసాడు. ఇప్పుడు గౌతమ్తో తగిలినాయి, ఇప్పుడు టైట్ పొజిషన్లో ఉంది. సో ఇక్కడి నుంచి ఎలా దెబ్బ కొడతాడు, ఎలా ఆడతాడు అనేది మెయిన్ పాయింట్. ప్రస్తుతానికి మాత్రం నాకు షాకింగ్గా ఉన్న ఇదేంటంటే అంత నెగిటివిటీలో కూడా ఓటింగ్ ఇంకా తగ్గట్లేదు అనే పాయింట్ అనమాట. నిఖిల్ నామినేషన్స్లో ఉన్న ప్రతిసారి నిఖిల్లో టాప్లో ఉన్నాడు. కానీ మీరు గమనిస్తే ఇక్కడ ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నాకు అసలు అన్న పాయింట్ ఏంటంటే ఫస్ట్లో ఏమైందంటే నిఖిల్ వర్సెస్ నబీల్ అన్నారు, ఓకేనా. తర్వాత ఏమన్నారంటే నిఖిల్ వర్సెస్ ప్రేరణ అన్నారు కొన్ని రోజులు. ఇప్పుడు నిఖిల్ వర్సెస్ గౌతమ్ అన్నారు. కాంపిటేటర్స్ మారుతున్నారు కానీ నిఖిల్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడు అలాగే ఉంటున్నాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ సీజన్ నిఖిల్ వర్సెస్ గౌతమ్ లాగా ప్రస్తుతానికి అనిపిస్తుంది. వీళ్ళిద్దరిలో ఎవరు ఇక్కడి నుంచి పర్ఫామ్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీస్ ఇచ్చిన ఇన్పుట్స్ని ఎవరు ఎంత తక్కువగా తీసుకుంటే వీళ్ళిద్దరికి ఇచ్చిన ఇన్పుట్స్ అన్నీ కూడా నెగిటివ్ ఇన్పుట్స్ ఎక్కువ ఉన్నాయి. పాజిటివ్ ఇన్పుట్స్ ఉన్నాయి, నెగిటివ్ ఇన్పుట్స్ ఎక్కువ ఉన్నాయి. నిఖిల్కి ఇంకా ఎక్కువ ఉన్నాయి, గౌతమ్ కృష్ణకి కూడా ఉన్నాయి. ఈ రెండు ఫ్యామిలీ ఎపిసోడ్స్లో వచ్చి ఫ్యామిలీస్ చెప్పిన ఇన్పుట్స్ని, ఆ నెగిటివ్ ఇన్పుట్స్ని తీసుకోకుండా ముందుకెళ్తే ఎవరు ఎక్కువ ముందుకెళ్తారో వాళ్ళు గెలిచే అవకాశం ఉందని నాకు ఎర్లీ అనాలిసిస్. ఇప్పుడు నిఖిల్కి వచ్చిన నెగిటివ్ ఇన్పుట్స్ ఏంటంటే క్లియర్గా ఓయిని దూరం పెట్టు, పీని దూరం పెట్టు, దాంతోపాటుగా జీతో పెట్టుకోవద్దు, జీతో డిఫెన్స్కి వెళ్ళొద్దు అనే పాయింట్లు ఏదైతే ఉన్నాయో అది ఖచ్చితంగా నిఖిల్కి నెగిటివ్ పాయింట్స్. అంటే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాడో ఏంటి అనేది తెలియదు. ఇప్పుడు ఆవిడ చెప్పింది కాబట్టి ఆటను మార్చుకుంటే టూ మచ్ ఆఫ్ గేమ్ చేంజ్ అయితే మాత్రం అది నెగిటివ్గానే ఉంటుంది. కానీ అది ఎక్కువగా తీసుకోకుండా ప్రస్తుతానికి తీసుకున్నట్టుగా నాకు అనిపించలేదు. లక్ష్మి గారితో, ప్రేరణ గారితో అందరితో బాగానే ఉంటున్నాడు. ఇక్కడ నెగిటివ్ ఏం మాట్లాడుతున్నానంటే నాకు షాకింగ్గా నిఖిల్ ఉదయాన్నే దాని గురించి నేను thumbnail పెట్టే చేద్దాం అనుకున్న వీడియో ఎందుకు అనేసి చేయలే. నా దగ్గరికి ఏదైనా వచ్చిందనుకోండి నేను చేయకుండా ఉండలేను, రెస్పాండ్ అవ్వకుండా ఉండలేను. అది దట్స్ ఫర్ షూర్. నాకు ఒక లాజిక్గా అనిపించిందంటే అది ఎవరికైనా పాజిటివ్ అవును, ఎవరికైనా నెగిటివ్ అని. ఇప్పుడు నిఖిల్ వాళ్ళ అమ్మగారు చెప్పిన తర్వాత ప్రస్తుతానికైతే మార్పు నాకు కనిపించలే. ఒక మార్పుని భయంకరం వైరల్ చేస్తున్నారు. అదేంటంటే నిఖిల్ ఉదయాన్నే లేచి గౌతమ్ కృష్ణని హక్ చేసుకున్న దాన్ని అదే డ్యాన్స్ చేస్తూ హక్ చేసుకుంటే చూసావా మార్పు వచ్చింది, భయపడ్డాడు, డ్యాన్స్ చేస్తుంటే హక్ చేసుకున్నాడు, ఎప్పుడు లేదంట. ఎక్కడుంటే బుర్ర ఏం నాకు అర్థం కావట్లేదు. లైవ్ చూస్తున్నారా లేదా నాకు అర్థం కావట్లేదు. సోషల్ మీడియాలో నిఖిల్ వచ్చేటి సార్లు రీసెంట్ టైమ్స్లో కూడా 1-2 రోజుల ముందు వాళ్ళ మదర్ రాకముందు 2 రోజుల ముందు కూడా గౌతమ్ గుడ్ నైట్ రా, గుడ్ నైట్ అంటే గుడ్ నైట్ మచ్చా అంటారు. ఇద్దరు గుడ్ నైట్ చెప్పి, గౌతమ్ గుడ్ నైట్ చెప్పి, తేజ గుడ్ నైట్ చెప్పి పడుకుంటాడు. చాలాసార్లు ఉన్నాయి. అంటే వాళ్ళ మదర్ రాకముందు కూడా జరిగినవి ఉన్నాయి, హక్ చేసుకుని పడుకున్నాయి అవన్నీ. వాళ్ళందరూ బాగా క్లోజ్గా ఉన్నారు, వాళ్ళు బయట కూడా క్లోజు. అంటే ఉదయాన్నే సాంగ్ అయిపోగానే హక్ ఇస్తే వాళ్ళ మదర్కి భయపడి ఇచ్చేసినట్టుగా పోర్ట్రే చేస్తున్నారు. ప్రస్తుతానికి మారలేదు, మారితే మాత్రం ఎక్కువ మారితే ఓవర్ నెగిటివ్ అవుద్ది. సో వీళ్ళిద్దరి మధ్య ఇలా జరుగుతుందండి. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. కమ్యూనిటీ పోల్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి, టైట్గా అయితే పోల్స్ ఉన్నాయి అనేసి నేను చెప్పడం అనేసి ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో చెప్పాలనుకున్నా. ఇప్పుడు విషయంలోకి వద్దాం. వీళ్ళిద్దరిలో మీరు ఎవరికి ఓటేస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. నిఖిల్కి వేస్తున్నారా, గౌతమ్కి వేస్తున్నారా? సరే దేవుడి దేవల్ల అదొకటి మాత్రం నాకు కూడా హ్యాపీ అండి. ఎవరు పోటీ లేరు, నిఖిల్కి వన్ సైడ్ అవుద్దేమో అనుకున్న టైంలో గౌతమ్ కృష్ణ షాక్ ఇస్తూ అందరికంటే ముందుగా వచ్చి పోటీ చేయడమే కాకుండా ఒక్కొక్క టైంలో దాటిపోతున్నాడని ఇది కూడా క్రియేట్ చేసిన విధానం ఏదైతే ఉందో టూ మచ్ అప్రిషియబుల్, బాగుంది. సీజన్కి కూడా మంచి పేరు, మంచి ఇది తీసుకొచ్చాడు గౌతమ్ కృష్ణ దయ వల్ల అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు గట్టిగా. ఇప్పుడు పాయింట్స్ మాట్లాడుకుంటూ వెళ్దాం. ప్రేరణ గారు రిలేటెడ్గా కొంచెం మంచి పాయింట్స్. నీవే లైవ్ గౌతమ్ వాళ్ళ బ్రదర్ వెళ్ళిపోయిన తర్వాత లైవ్ అండి ఇది. వాళ్ళ బ్రదర్ వెళ్ళిపోయిన తర్వాత సీతాఫల్ రిలేటివ్ వచ్చింది. 10 సీతాఫల్ పంపించాడు బిగ్ బాస్ స్టోర్ రూమ్ నుంచి. 10 ప్లస్ ఇంతకుముందు ఒకటి పంపించారు. టోటల్ 11 సీతాఫల్ వచ్చాయన్నమాట. 11 సీతాఫల్ వస్తే నాకు తెలిసి 11 సీతాఫల్ కాదేమో, 12 వచ్చి ఉంటాయేమో అనుకుంటున్నా. వాళ్ళు అట్లా చెప్పారు పైకి, ఎందుకంటే అంతకుముందు ఒకటి వచ్చింది కదా, ఇంకా 11 వచ్చిందంటే 12 మంది హౌస్ మేట్స్ లెక్క ఏమన్నా చేసుంటారా ఏమో. 10 వచ్చాయండి. 10 వస్తే గౌతమ్ కృష్ణ అంటున్నాడు నేను 4 తిన్నాను, ఒప్పుకున్నాను 4 తిన్నాను, సో 4 కూడా వద్దు 10 ఇచ్చేది చూడండి, సారీ ఆ రోజు తిన్నందుకైతే సారీ అనేసి యాక్సెప్ట్ చేసి సారీ చెప్పి ఇచ్చాడు. ప్రేరణ వల్ల యువర్ వెల్కమ్ వెల్కమ్ గాయస్, థ్యాంక్ యూ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పిన తర్వాత నాకు కూడా థ్యాంక్స్ చెప్పు గౌతమ్, ఎందుకంటే నేను గొడవ చేసిన దానికే కదా అందరికీ ఒక్కొక్కటి దొరికింది ఇప్పుడు సీతాఫల్ అనగానే నవ్వుకుంటా ఉన్నాడు గౌతమ్. తర్వాత నబీల్ ఏమంటుందంటే విజిల్ వేస్తాడు, ఇది బాగా అనిపించింది నాకు. విజిల్ వేస్తున్నాడు అనమాట.
విజిల్ వేస్తూ ఉంటే పక్కన ఉన్న వాళ్ళు కనుక్కోవాలి, రోహిణి గారు, అవినాష్ ఆ సాంగ్ ఏంటని. ఎట్లా ఏదో ఒక సాంగ్ వేస్తాడు, మగువా మగువ అనేది విజిల్ వేస్తాడు. ఏంది ఆ సాంగ్ అనేసి కొంచెంసేపు అలా ఇలా అనేసి తర్వాత మగువ అని అంటే దాని గురించి కాన్వర్జేషన్ జరుగుతాం అనమాట. కాబట్టి కదా విజిల్ వేయడం, సాంగ్ వేసాడు. ఒక్కోసారి కదా 99% ఆఫ్ టైమ్స్ వెరీ ఇన్నోసెంట్ అనిపిస్తాడు నబిల్. నిజంగానే ఇన్నోసెంట్లా ఉండడు, ఓవర్ ఇన్నోసెంట్ పర్సనాలిటీ. అంటే చిన్నపిల్లడు మెంటాలిటీ ఉంది, అంటే కల్మషం లేకుండా నార్మల్గా మాట్లాడేస్తూ ఉంటాడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. నాకు చిన్నవి అనిపిస్తుంది, అదే బర్గర్ వస్తే దానికి ఎంత ఆనందం ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాడు, ఇక్కడ విజిలేసి కనుక్కోమని చెప్తున్నాడు. తనే ఎక్కువ ఆలోచించుకుంటా, ఎక్కువ అంటే చిన్నపిల్లడు మైండ్ సెట్ ఎక్కువ ఉంది. ఎవరితో షేర్ చేసుకుని ఏం షేర్ చేసుకుని చిన్న విషయాలు షేర్ చేసుకుంటాడు, మెమరీస్ కానీ. గుడ్, నాకు బాగా అనిపిస్తుంది ఇలాంటి ఇన్నోసెన్స్. ఆ తర్వాత సరికి బిగ్ బాస్ ప్రేరణ ఫ్యామిలీ వీక్ అయిపోయింది, మీకు సొల్లు చెప్తున్నాను అన్నట్టుగా సొల్లు చెప్పాడు బిగ్ బాస్. ఫ్యామిలీ వీక్ అయిపోయింది, వాళ్ళ హస్బెండ్ గారి కట్అవుట్ వచ్చింది చూసారండి, ఆ కట్అవుట్ని లోపల పెట్టండి అనేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశాడు. ప్రోమోలో కూడా ఉంది. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఏదో చేద్దామని ఏదో చేస్తున్నాడా బిగ్ బాస్ అన్న ఫీలింగ్ వస్తుంది. అదేమన్నా ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నామా అంటే కనెక్ట్ అవ్వట్లా. దానికి వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకున్నట్టుంది కానీ దానివల్ల ఏం యూజ్ లేదు. అలా కట్అవుట్ పంపించాడు. అక్కడ వాళ్ళ హస్బెండ్ శ్రీపాద్ గారి చేత వీడియో కాల్ చేయించారు, వీడియో ఫుటేజ్. నేను రావట్లేదు అది ఇది అని చెప్పేసి, రావట్లేదు అని చెప్పినప్పుడు క్లియర్గా వేరే వాళ్ళు ఆల్టర్నేటివ్ వస్తారా లేదా? బిగ్ బాస్ హౌస్లో ఏమన్నా జరుగుద్ది? నిజంగా శ్రీపాద్ రావట్లేదని నమ్మించాలి అని బిగ్ బాస్ ఫీల్ అయితే ఏం చేయాలా? శ్రీపాద్ గారు రాలేదు అనేసి వీడియో కాల్ చేసిన వెంటనే వాళ్ళ మదర్ రావాలి, లేకుంటే వాళ్ళ సిస్టర్ రావాలి, ఎవరో ఒకరు వచ్చి కనపడి ఆ తర్వాత శ్రీపాద్ నేను ఎందుకు రావట్లేదు అని వీడియో కాల్ చేస్తే అది ఎమోషనల్గా శ్రీపాద్ ఎందుకు రాలేదని అర్థమవుతుంది, రాడు అనేసి అనుకుంటారు. కానీ వీడియో కాల్లో మాట్లాడిస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరు రాలేదంటే ప్రేరణకు ఆ మాత్రం తెలియదు. వేరే బిగ్ బాస్లోకి వెళ్ళి వచ్చింది, మొత్తం అన్ని రంగరించుకొని నోట్లో వేసుకున్నది, ఆవిడకి అన్నీ తెలుసు. అది ఏందో నాకు అర్థం కాలేదు, ఏదో చేసామన్నట్టుగా అనిపించింది. దానివల్ల ఏం అవసరం ఆవిడకి వస్తుందని తెలుసు, ఈజీ. ఇంకా తేజదైతే ఇంకా అరాచకం. తేజకి తెలుసు, ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు, తేజ వాళ్ళ మదర్ వస్తున్నారని అందరికీ తెలుసు. కానీ తేజని ఎమోషన్గా ఆడుకున్నారు టీఆర్పీ కోసం. ఇప్పుడు చూస్తే తేజ వాళ్ళ మదర్ కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రోమో కూడా వస్తుంది. మరి ఏదో ఇప్పుడు దానికి ఏదైనా టాస్కో, దానికి ఏదైనా త్యాగం చేయడమో సంథింగ్ ఏదైనా పెడితే కొంచెం వాల్యూ ఉంటుంది. కానీ ఊరికే 4 రోజులు ఆడిచ్చి ఏడిపించి ఆ తర్వాత మళ్ళీ ఎంటర్ చేయడం వల్ల పెద్దగా జనాలలో ఏముంది, దీనికి ఎందుకు చేయడం ఇంత రావునా అన్న ఫీలింగ్ వస్తుందిగా, అదనమాట. సో కట్అవుట్ పెట్టొచ్చిన తర్వాత బిగ్ బాస్ అనేసి ఏడుస్తూ ఉంది. బిగ్ బాస్ కూర్చొని అదే క్యూట్గా ఏడుస్తూ ఉందన్నమాట, ఇలా పెట్టి అనేసి ఏడుస్తూ ఉండదు ప్రేరణ గారు. సో బిగ్ బాస్ ఇంకాని సాంగ్ వేశారు. సాంగ్ వేయగానే రెడీ అయ్యేసి బయటికి రండాను. రెడీ అయ్యి కాదు, బయటికి రండి, నాగలక్ష్మి వీడియో చేస్తున్నామ్మా, డోర్ వేసేయండి. రెడీ అయ్యేసి బయటికి రమ్మన్నాడు. రెడీ కాదు, బయటికి రమ్మంటే మా చెల్లెలు పరిగెత్తుకుంటూ వచ్చింది, డోర్ పడిపోయేసరికి పడిపోయింది. సో తేజ భలే ప్లాన్ చేశావు బిగ్ బాస్, అది తీగానే బెలూన్స్ భలే ప్లాన్ చేశాడు. బిగ్ బాస్ అప్రిషియేట్ చేయాలనిపించింది బిగ్ బాస్ని. ఇంపార్షియల్గా ఉన్నాడన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే అవినాష్ వచ్చినప్పుడు అవినాష్కి ఎక్కువ టైం ఇచ్చాడు అని నేను ఫీల్ అయ్యాను. దాంతోపాటుగా ఏంటి ఇంత ఓవర్ అరేంజ్మెంట్ చేసేసాడు, వాళ్ళ వైఫ్ వచ్చిందనేసి క్యాండిల్ లైట్ డిన్నర్ చేశాడు, డెకరేషన్స్ అది ఇది హంగామా చేశాడు, టాస్క్లు వెరైటీగా పెట్టాడు, ఇవన్నీ ఇలా చేశాడు, పార్షియల్గా ఉన్నాడేమో అన్న ఫీలింగ్ ఒక 10-20% వచ్చినా ఈరోజు ప్రేరణ గారికి వాళ్ళ హస్బెండ్ శ్రీపాద్ గారికి కూడా సేమ్ ట్రీట్మెంట్ ఇచ్చిన విధానం ఏదైతే ఉందో టూ గుడ్. దెర్ ఈస్ నో పార్షియాలిటీ బిగ్ బాస్ టీం దగ్గర నుంచి. భలే అనిపించింది నాకు. సేమ్ బెలూన్స్ అన్ని స్విమ్మింగ్ పూల్లో చేశాడు, డెకరేషన్లు చేశాడు, క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశాడు, సాంగ్ సరైనది పెట్టారు, భలే అనిపించింది. రాగానే ఎంట్రన్స్ ఆ సాంగ్కి ప్రేరణ గారు వేసిన డ్యాన్స్ ఏదైతే ఉందో భయంకరమైన క్యూట్గా ఉంది. ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఆ డ్యాన్స్ మూమెంట్ కానీ, అంటే ఆ అమ్మాయి ఎగ్జైట్మెంట్ ఈజీ కనిపించింది. ఏమన్నానంటే సాంగ్ ఏంటంటే ఏం సాంగ్ రాసుకున్నా, కుంకుమలా నువ్వే చేరమా ప్రియా వర్ణాలైనా, ఆ పాట వేశారు. ఆ పాట వేస్తే దానికి ఎక్స్ప్రెషన్స్ డ్యాన్స్ భలే అనిపించింది. మనోడు ఎంటర్ అయ్యారు శ్రీపాద్ గారు. వచ్చిన వెంటనే భలే మూమెంట్ ఏంటంటే, వెరీ క్యూట్ మూమెంట్ ఏంటంటే, మోకాళ్ళ మీద కూర్చొని ఫ్లవర్ ఇచ్చాడు, రోజ్ ఫ్లవర్ ఇచ్చిన తర్వాత కుంకుమలా నీవే చేరమా ప్రియా, ఆ పాట కాబట్టి కుంకుమ తీసి ఇలా పెట్టాడు సంస్కారంగా, సూపర్ ట్రెడిషనల్గా అనిపించింది. వెరీ గుడ్. ఇక్కడ నుదుటి మీద బొట్టు పెట్టాడు హస్బెండ్, భలే అనిపించింది నాకు. ఆ తర్వాత సరికి ఇద్దరు కలిసి డ్యాన్స్ చేశారు, అది కూడా చాలా బాగా అనిపించింది. తర్వాత సరికి ఒక్క మాటలో శ్రీపాద్ గారి గురించి చెప్పాలి అంటే వెరీ ఇన్నోసెంట్ ఆయన. ఎంత ఇన్నోసెంట్ అంటే గేమ్లో ఏదేదో క్లూస్ ఇచ్చేయాలని కానీ, దాని తర్వాత హౌస్ మేట్స్ గురించి ఏదేదో మాట్లాడాలన్న ఉద్దేశం కానీ ఏమీ లేదు.
ఎవరు అడిగినా కూడా ఏం అడిగినా కూడా ఒకటే మాట, అందరూ బాగా ఆడుతున్నారని చెప్పాడు. ఒక సిచ్యువేషన్లో అందరూ ఫోర్స్ చేసిన తర్వాత ఒక్కసారి రివీల్ అయ్యాడు అంతే. మిగతా అంతా కూడా సాధ్యమైనంత డిసిప్లైన్గా డీసెంట్గా బిహేవ్ చేయడానికి ట్రై చేశారు శ్రీపాద్ గారు. అది అతను ఒరిజినాలిటీ అని క్లియర్గా అర్థమైపోతుంది కూడా. ఏమన్నారంటే ప్రేరణ వల్ల శ్రీపాద్ కోసం బయట క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ప్రేరణ వాళ్ళు ఇప్పుడే ఫ్యామిలీ టైం అయింది అనేసి అన్నారు, నేను ఏం చేసా అనేసి అందరినీ నీట్గా పలకరించారు. అందరినీ నీట్గా పలకరించారు. ఎలా అంటే పృథ్వీ గారు హాయ్ అండి హౌ ఆర్ యూ, నిఖిల్ గారు హాయ్ అండి హౌ ఆర్ యూ, గౌతమ్ గారు హాయ్ 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 ఎలా హౌ ఆర్ యూ అండి, తేజ గారు అలా అందరినీ హౌ ఆర్ యూ తేజ గారు అట్లా గారు అంటే బాగా రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడారు. తర్వాత సరికి ఇక్కడ ఏంటంటే హౌస్ చూపిస్తారని తీసుకెళ్లరు. ఇక్కడ ఇది ప్రేరణ గారికి నెగిటివ్గా తీసుకుని వెళ్ళొచ్చు చాలామంది, వాళ్ళకి అలా అర్థమైతే అలాగే ఉంది, ఆ సిచ్యువేషన్స్ అలాగే ఉన్నాయి. పాజిటివ్గా కూడా తీసుకెళ్ళొచ్చు. నాకు పాజిటివ్గా కనపడింది ఆ సిచ్యువేషన్. అది ఎలా నెగిటివ్గా తీసుకెళ్ళొచ్చు అనేది నేను మాట్లాడతాను. ఫస్ట్ శ్రీపాద్ గారు ఏం చేయండి, ప్రేరణ గారిని తీసుకెళ్ళి ఇద్దరు చూస్తున్నారు హౌస్. ఆవిడ బెడ్ దగ్గర తీసుకెళ్ళగానే ఆవిడ బెడ్ మీద ఏంటంటే ఆల్రెడీ నైటీ వేసుకొని తిరుగుతూ ఉంటుంది. ఆ నైటీ తీసి ఆ బెడ్ మీదే పెట్టుంది. దాంతోపాటుగా బెడ్షీట్ కొంచెం చెల్లాచెదురై ఉంది. అది జరుగుంది మనం చూస్తే. అది చూస్తుంటే ఇప్పుడు శ్రీపాద్ గారు ఏం చేస్తారంటే ఆయన ఏమంటే ఇంట్లోనే ఇలాగే ఇక్కడ కూడా ఇలాగే పెట్టుకుంటావా బెడ్, నీట్గా పెట్టుకోవా అనేసి అన్నాడు. అనగానే నీట్గానే ఉంటుంది ఇప్పుడు దాకా అనేసి ఆవిడ అనింది. సో దీంట్లో ఏమని వచ్చిందంటే ఎవరికైనా కూడా మినిమం ఎవరికైనా డౌట్ వస్తుంది. అరే ప్రేరణ గారు ఇక్కడేమో అందరినీ అది చేయి ఇది చేయి అట చేయి ఇట్ట చేయి అనేసి అంటున్నారు, వాళ్ళ ఇంట్లోనే ఆవిడ నీట్గా పెట్టుకుందంట, ఏడు మాత్రం ఇంత ఇదిగా రాద్ధాంతం చేస్తుంది అనే ఫీలింగ్ ఎవరికైనా వస్తుంది. కానీ దాంట్లో పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరు ఇన్నోసెన్స్ నాకు అనిపించింది అక్కడ. ఇన్నోసెన్స్తో పాటు దీంట్లో పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఇన్నోసెన్స్ ఎందుకు అనిపించిందంటే బిగ్ బాస్ హౌస్కి వస్తున్నారు వాళ్ళ హస్బెండ్, చూసేసే వచ్చారు ఎపిసోడ్స్ అన్నీ. ఆవిడ స్ట్రిక్ట్గా ఆఫీసర్ లాగా బిహేవ్ చేసేది ఏదైతే ఉందో దాని గురించి కూడా హింట్లు ఇచ్చారన్నప్పుడు తను ఆల్రెడీ నీట్నెస్ మెయింటైన్ చేయడం కోసం వాళ్ళని వీళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసి చేయండి అని కసురుకుంటా ఉండదు ఎన్ని చూసేసరిగా. ఇప్పుడు ఇంట్లో కూడా నువ్వు నీట్గా ఉండవు అనే పాయింట్ ఏదైతే చెప్తే అదే ఆవిడకి నెగిటివ్ అని కూడా తెలుసుగా, అయినా కూడా ఆ పాయింట్ అన్నాడు. ఎందుకంటే నిజంగానే ఇంట్లో నీట్గా ఉండదంట. అది చెప్పారు. అది ఈయన చెప్పడం కాదు, 2-3 సార్లు హౌస్లో ప్రేరణ గారే అంటారు, మా ఆయన అనుకుంటా ఉంటాడు ఈ పిల్ల అసలు ఇంట్లోనే పనిచేది, అక్కడ ఏంట్రా బాబు ఇలా చేస్తుంది వర్క్ అందరినీ. మీరు గమనిస్తే ఈ సీజన్లో ప్రేరణ గారి గురించి నిన్న ఈ పాయింట్ మిస్ చేశాను, అది కొంచెం చెబుదాం. ఈ సీజన్లో పలుమార్లు ఒక 10ల సంఖ్యలో చాలామంది కో కంటెస్టెంట్స్ ప్రేరణ గారి వర్క్ గురించి పోయిన సందర్భాలని అభయ్, ఆదిత్య ఓం, మణికంఠ, యష్మి, తర్వాత వచ్చేసరికి నిఖిల్, అవినాష్, రోహిణి, వీళ్ళందరూ ప్రేరణ గారి వర్క్ ఏదైతే ఉందో హార్డ్ వర్క్ని ప్రతి చోట భయంకరంగా అప్రిషియేట్ చేసిన వాళ్ళే. వాళ్ళలో ముందుంటాడు ఆదిత్య ఓం గారు. ఆ టైంలో అబ్బాయి ఎలిమినేట్ అయ్యే సందర్భంలో ఆ వీక్ అంతా కూడా ఎన్నిసార్లు అప్రిషియేట్ చేస్తుంటారో తెలుసు వాళ్ళ టీము. వాళ్ళ టీంకి ఏ వంట కావాలన్నా ఏది కావాలన్నా నీట్గా కావాలన్నా టీ కావాలన్నా కాఫీ కావాలన్నా అన్ని కప్పుల్స్గా కడుక్కొని వచ్చి అందరికి ఇచ్చేది ఆవిడ. వాళ్ళందరూ పక్కకు వచ్చి అరే ఏరా పిల్ల రెస్ట్ తీసుకోదు, నాన్ స్టాప్ వర్క్ చేస్తూనే ఉంటుంది అనే పాయింట్లు చాలాసార్లు విన్నాం మనం. దాంతోపాటుగా ఇక్కడ కూడా మెగా చీఫ్ అయిన తర్వాత ఎవరు మెగా చీఫ్ చేయనంత హార్డ్ ఎక్కువ క్లీన్ నీట్నెస్ పెట్టడానికి ట్రై చేసింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆవిడే చెప్పింది నేను ఎక్కువ పని చేయనండి. దాంట్లో ఇంక వాళ్ళ హస్బెండ్ వచ్చి మనకు లైవ్ చూస్తే లైవ్లో అర్థమైపోద్ది. ఆవిడే వాళ్ళ హస్బెండ్ ఫీల్ అవుతూ ఉంటాడు, నేను వర్క్ చేయి ఇంట్లో నీట్గా పెట్టుకో, ఇక్కడేంటో నీట్గా పెట్టుకోమనేసి అందరికీ వార్నింగ్లు ఇస్తుంది ఈ పిల్ల అనేసి అనుకో ఉంటాడు అనేసి నవ్వుకుంటా ఉంటే చెప్పింది. సో తను చెప్పింది ఏనా వచ్చి చెప్పాడు, దాంట్లో పెద్ద సీక్రెట్ ఏం లేదు. కానీ అక్కడ ఇంట్లో పెట్టుకొని ఇక్కడ ఎందుకు పెట్టుకుంటామంటే సింపుల్ లాజిక్ కదా ఇది. ఇంట్లో మనం చేసేవి ఇక్కడ చేస్తారు అందరు కంటెస్టెంట్స్. ప్రతి ఒక్క కంటెస్టెంట్ మార్పు వస్తుంది, మార్చుకొనే చేస్తారు ఇక్కడ. ఎందుకంటే ఇంట్లో 5 గంటలకు లేం కదా, ఇంట్లో ఇంకేది చేయరు కదా. అక్కడ సెలబ్రిటీస్ వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో అందరూ వంటలే చేస్తారు, వంట మనుషులు కూడా ఉంటారు. ఇక్కడ ఎందుకు చేస్తున్నారంటే ఇక్కడికి వచ్చాము ఎక్కడ వెన్ యూ ఆర్ ఇన్ రోమ్ బీ లైక్ ఏ రోమ్ అని అన్నట్టుగా అంటారు, అంతేనా? సో నువ్వు ఎక్కడుంటే దాని తగ్గట్టు ఉండాలి. ఎందుకంటే నువ్వు వచ్చిన పర్పస్ ఏంటి, బిగ్ బాస్ హౌస్లో ఉన్నావు, బిగ్ బాస్ హౌస్లో నువ్వు అన్ని పనులు నిర్వర్తించాలా, అది నువ్వు ప్రాపర్గా ఉన్నావు. ఇక్కడ ప్రేరణ గారు ప్రాపర్గా ఉంటారు కాబట్టి ఆవిడ మెగా చీఫ్ అయినప్పుడు ఆ ప్రాపర్గా ఉండాలని ట్రై చేస్తారు. ఇంట్లో ప్రాపర్గా ఉండరు, వాళ్ళ హస్బెండ్ చెప్పాడు ఆవిడ చెప్పాడు. ఇల్లు వేరు, ఇక్కడ బిగ్ బాస్ హౌస్ వేరు కదా. ఇంట్లో ఉన్నట్టే ప్రతి ఒక్కటి ఉండాలని లేదు, అక్కడ ఊడు ఉండడు కూడా. గౌతకృష్ణ రెట్టెవలు కట్టుకొని తిరుగుతాడు, ఇంట్లో కట్టుకొని తిరుగుతాడు, బాత్రూంలో తిరగడుగా. ఇక్కడ ఎందుకు తిరుగుతున్నాడు? ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో అతను తిరగాలనిపించింది తిరుగుతున్నాడు. అదేవిధంగా ఆవిడ ఇంట్లో పని చేయకపోతే ఇక్కడ పని చేయకూడదు అనేసి ఏం లేదు, ఇంట్లో నీట్గా పెట్టుకోకపోతే ఇక్కడ నీట్గా పెట్టుకోకూడదు అని ఏం లేదు. ఇది పాజిటివ్ పాయింట్. ఎందుకంటే వాళ్ళు ఏమి దొంగ ప్లాన్లు దొంగ వ్యవహారం లేకుండా మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటున్నారు. నేను ఇంట్లో పని చేయను ఇక్కడ పని చేస్తున్నాను. వాళ్ళ హస్బెండ్ కూడా అదే వచ్చి చెప్పాడు,
వాళ్ళ హస్బెండ్ ఇంకా కావాలంటే వచ్చి కవర్ చేయొచ్చు. అలా కాదు ఇలా కాదు అసలు భలే క్లీన్గా పెట్టుకుంటుంది, ఇంట్లో కూడా అంతే అండి, పర్టికులర్గా ఉంటుంది, ఎవరికైనా కూడా పాయింట్అవుట్ చేస్తుంది, పని చేయకపోతే అరుస్తుంది, అవన్నీ ఏం చెప్పాలి, నెగిటివ్గానే మాట్లాడాను. దాన్ని పెద్దగా స్క్రూటినైజ్ చేసి అది నెగిటివ్గా చెప్పాల్సిన అవసరం లేదు ప్రేరణ గారిది నాకు అనిపించింది. తర్వాత సరికి ప్రేరణ నీట్గానే పెట్టుకుంటున్నా అనేది. ప్రేరణ శ్రీపాద్ చాలా చాలా బాగా ఆడుతున్నావు, ఓకేనా, అందరూ బాగా ఆడుతున్నారు అనేసి అందరి ముందు చెప్తాను, అందరూ బాగా ఆడుతున్నారు అని చెప్తాను. నేను ఎక్స్పెక్ట్ చేశాను ప్రేరణ చాలా బాగా ఆడుతుందని, ఎందుకంటే 7 years నుంచి నాతో బాగా ఆడుకుంటుంది కాబట్టి ఇక్కడ ఆడద్దని కూడా నేను అనుకున్నాను. తర్వాత సరికి శ్రీపాద్ ఇంకో మాట, మీరే గేమ్ మీరు ఆడుకోండి, మీ గేమ్ మీరు ఆడుకోండి, అందరూ అడుగుతున్నారు ఇంకేమైనా సలహాలు ఏంటి, ఎంతసేపు అడిగితే చెప్పలేదు, మీ గేమ్ మీరు ఆడుకోండి, ఏమైనా చెప్పట్లేదు కదా, ఏమైనా అడిగితే సజెషన్స్ ఇవ్వచ్చు కంటే అంటే నేను సలహాలు ఇచ్చే అంత అయితే కాదండి, ఏమనుకోవద్దు, నేనేం పెద్దగా సలహాలు ఇచ్చే అంత నాకేం తెలీదు అనేది పాపం. తర్వాత సరికి నబీల్ ఏమంటారంటే ప్రేరణ తర్వాత మీ ఫేవరెట్ ఎవరు అనగానే చాలాసేపు ఆలోచి నిఖిల్ అండి. నాకు టాస్క్ వైజ్ వచ్చిన వరకు మాత్రం బాగా ఆడతాడు. నా ఫేవరెట్ ఆఫ్టర్ ప్రేరణ టాస్క్ల విషయంలో నిఖిల్ గారు అన్నాడు. టాస్క్ల విషయంలో అనేది మెన్షన్ చేశాడు క్లియర్గా, అది యాక్సెప్ట్ చేయాల్సింది ఎవరైనా. నెక్స్ట్ సరికి అవినాష్లా రండ్రా మనం వెళ్దాం, మనం ఎందుకు ఇక్కడ ఉన్నావు అన్నట్టుగా ఓవర్ యాక్షన్ చేస్తారు, బాగా ఫన్నీగా అనిపించింది, వెంటనే స్పాట్లో అందరూ నవ్వుకుంటారు. తర్వాత సరికి శ్రీపాదులో ప్రేరణకి మంచి సలహా ఇస్తాడా, టూ గుడ్ సలహా, ఎందుకంటే ప్రేరణ గారు ట్రిగ్గర్ అవుతారని తెలిసే అక్కడ చాలామంది ట్రిగ్గర్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ ట్రిగ్గర్ చేస్తే ఆవిడ ఎక్కువ రెచ్చిపోయి చేస్తారు అన్నప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళకి ఆ రైవల్రీ కంటిన్యూ అవుద్ది, ఆటోమేటిక్గా ఆ పాజిటివిటీ వస్తుంది, అవన్నీ ఉంటాయి కాబట్టి. సో అది గమనించాడు కాబట్టి వాళ్ళ హస్బెండ్ వచ్చి ఎవరైనా ట్రిగ్గర్ చేయాలని ట్రై చేస్తున్నారు నేను కొంతమంది. సో అది ట్రిగ్గర్ అవ్వద్దు, ఎక్కడి వరకు మాట్లాడాలో అక్కడి వరకు మాట్లాడి అది కట్ చేసి వదిలేసి, కాంపిటీషన్ పెరుగుద్ది, నువ్వు కూడా దాని తగ్గట్టుగా గట్టిగా ఆడాలి గేమ్, ఓకే, ట్రోఫీ లేపుకొని రావాలని చెప్పాడు. ఇక్కడ దీని గురించి మాట్లాడదాం. ఈ ట్రిగ్గర్ అనే విషయం ఎవరి గురించి మాట్లాడాలంటే గౌతమ్ కృష్ణ గురించి మాట్లాడాడు. గౌతమ్ కృష్ణ ట్రిగ్గర్ చేస్తున్నాడు, దయచేసి దానికి ఇన్వాల్వ్ అయ్యి దాని గురించి ఎక్కువ ప్రొలాంగ్ చేసుకోబాక బెస్ట్. దట్టు దీంట్లో రెండండి, గౌతమ్ కృష్ణ సైడే పాజిటివ్ ఉంది, గౌతమ్ కృష్ణకి బజ్ క్రియేట్ అవుతుంది నేను కూడా ఇండైరెక్ట్ చెప్పినట్టుంది. దాంతోపాటు తను ట్రిగ్గర్ చేస్తున్నావు, నువ్వు ట్రిగ్గర్ అయ్యి నోట్లో నుంచి మాట్లాడుతున్నావు అని కూడా సలహా ఇచ్చినట్టు. ఇక్కడ గౌతమ్ కృష్ణ వర్సెస్ ప్రేరణ ఇష్యూ మీద నేను నైట్ బీభత్సమైన నీట్గా వీడియో చేస్తాను, దాని గురించి మీకు అర్థం కావద్దు, మళ్ళీ చూడండి. ఇప్పుడు 1 minute 2 minutes చెప్తామని చెప్తాను. దీంట్లో సింపుల్ అండి, ప్రేరణ గారు తప్పైతే జీరో మిస్టేక్, ఏది ఆ ఇంటెన్షన్లో 0 మిస్టేక్, కానీ మాట్లాడిన మాటల్లో ఏదైతే ఉందో 2-3 చోట్ల నోరు ఓవర్గా మాట్లాడారు గౌతమ్ కృష్ణ రిలేటెడ్గా ఆ గొడవలో, అది 100% రాంగ్. కానీ గౌతమ్ కృష్ణ అది ఏంటంటే తన వర్షన్ ఏంటి, తనకి వచ్చి పిలిచినప్పుడు వర్క్ చేసి ఉండాల్సింది అని నేను నైట్ నీట్గా చెప్పానండి. చూడండి మీకు అర్థమైపోద్ది, గౌతమ్ కృష్ణ అది తప్పు ఉండాలి కానీ ప్రేరణ గారు తప్పులేదు. గౌతమ్ కృష్ణ అది కూడా బీభత్సమైన తప్ప అంటే బీభత్సమైన తప్పు కాదు, ఒక 10% 20% మిస్టేక్ ఉంది. అయితే వీళ్ళిద్దరిలో ఎవరిది మిస్టేక్ ఉందంటే గౌతమ్ కృష్ణకే ఉంది, ఏది ఆ వర్క్ రిలేటెడ్గా ఆ బూతులు రిలేటెడ్గా అయితే ఈవిడే తప్పు ఉంది. అందుకు అలా చేసుకొని బేరీ చేసుకొని చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏమనిపిస్తుంది అంటే అన్ని బూతులు మాట్లాడాలా, అంత మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది కదా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. వీళ్ళిద్దరు విషయం రిలేటెడ్గా ఆ వర్క్ రిలేటెడ్గా తను ఫీల్ అవుతున్న స్ట్రెస్, తను ఏం గోత్రూ అవుతుంది అనేది మాత్రం క్లియర్గా ప్రేరణ గారి గురించి నేను చెప్పాను. నోరు జారేది మాత్రం నిన్న వస్తున్నా అనేది కానీ నిన్న వరస్ట్ ఫెలో అనేది అవన్నీ ఓవర్, నేను యాక్సెప్ట్ చేస్తాను కూడా. సో గౌతమ్ రిలేటెడ్గా ట్రిగ్గర్ అవ్వద్దు, ట్రిగ్గర్ చేస్తున్నారని చెప్పాడు ఆయన. తర్వాత శ్రీపాద్ ఇవన్నీ నేర్చుకున్న ఇప్పుడు నేను అనుకున్న ఇంట్లో అయితే నాకు శ్రీపాద్ ఈవిడ చెప్తుంది కిచెన్ నుంచి బయటికి రా అని చెప్పాడు, కిచెన్లో వద్దు, కిచెన్ నుంచి బయటికి రా, నీకు క్లీనింగ్ ఇష్టం కదా అనేసి అన్నది. ఇది కూడా మీరు గమనించాలిగా, ఆవిడకి క్లీనింగ్ ఇష్టం. ఇక్కడ అర్థమైపోద్దిగా ప్రేరణ గారికి పాజిటివ్గా చెప్పారు, ఈ పాయింట్ ఊరు చెప్పట్లా. ఆవిడ అంటాడు నీకు క్లీనింగ్ ఇష్టం కదా, కిచెన్లో ఎందుకుంటామని. ఆవిడ నిజంగానే క్లీనింగ్ చేస్తున్నారు, ఇక్కడ కూడా క్లీనింగ్ పెట్టుకుంటున్నారు కదా, అది ఇక్కడ మ్యాచ్ అయింది. తర్వాత ప్రేరణ నేను అనుకున్నాను, అందరితో చెప్పాను కూడా, ఇంట్లో అయితే శ్రీపాద్ చేయాలి, వర్క్ క్లీన్ చేయాలి, నేను చెప్తాను, శ్రీపాద్ చెప్తాను నాకు క్లీన్ చేయి, ఇదేంటి దరిద్రంగా ఉంది. ఇక్కడ నేను అందరికీ చెప్తున్నాను, ఇదంతా నేర్చుకుని వస్తున్నాను, శ్రీపాద్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు నా గురించి అన్నట్టుగా మాట్లాడుతా, నేర్చుకొని రా ఇంట్లో చేయాలనేసి చెప్తా ఉన్నాడు. తర్వాత ఇప్పుడు టాస్క్లు వచ్చినప్పుడు ఎవరు బాగా ఆడుతున్నారో చూసుకో. ఇప్పుడు ఏదైనా టాస్క్లు వచ్చినప్పుడు అందరికంటే బాగా ఆడేవాళ్ళు ఎవరో నీకు తెలుసుగా, భలే హింట్ ఇచ్చాడు ఇది కొంచెం. అంటే టాస్క్లు వచ్చినప్పుడు ఎవరు అందరికంటే బాగా ఆడతారో వాళ్ళని బీట్ చేయాలి, అప్పుడే నువ్వు విన్నర్ అవుతావు అని. టాప్ ఎవరో టాప్ ఉన్న వాళ్ళని బీట్ చేయాలి అనేసి ఇండైరెక్ట్ చెప్పాడన్న ఫీలింగ్ అయితే వచ్చిందా, గుడ్. నెక్స్ట్ వచ్చేసరికి అన్నెసరీగా ట్రిగ్గర్ అవ్వకు, కొన్నిటికైతే ఇంపార్టెంట్ ఇవ్వకు, అసలు అన్నెసరీగా ట్రిగ్గర్ అవ్వకు, ట్రిగ్గర్ చేసే వాళ్ళకి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వకు, దాన్ని డ్రాక్ చేయొద్దని ఇంకా మంచి సలహా ఇచ్చాడు. నెక్స్ట్ టాస్క్ బెటరయ్యా, టాస్క్ పెడితే బెలూన్స్ పగల కొట్టాలి, ఇక్కడ పెట్టుకుని అక్కడ పెట్టాలి అనేది, ఆ బెలూన్ పెట్టేది మాత్రం సంచాలకంగా తేజాలు పెట్టారు, నవ్వుకున్నది అందరూ ఆ బెలూన్స్ మధ్యలో పెట్టారని. 3 hours కిచెన్ టైం వచ్చింది, ఆ టాస్క్ ఆడిన తర్వాత 20 బెలూన్స్ పగల కొట్టారు, రొమాంటిక్ వ్యవహారం అనమాట ఇది. నెక్స్ట్ వచ్చరికి ప్రేరణ గారులా
ఏమేమి చెప్పాను గుర్తుందా అనగానే ఫుల్ ఫైర్తో ఆడాలి, టెగ్గర్ అవ్వకూడదు అంతే కదా, గుర్తుంది, నాకు గుర్తుంది. తర్వాత సరికి గౌతమ్ తలకి కండవ కట్టుకొని ఉన్నాడు అనమాట. ఇది అయిపోయింది, తలకి ఇది అయిపోయింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత తలకి వైట్ టవల్ కట్టుకున్నారు. రెడ్ టవల్ మేబీ ఉతకడానికి ఆరేయడానికి వేసేయడము. వైట్ టవల్ కట్టుకున్నాడు. వైట్ టవల్ కట్టుకొని ఒక్కడే లాలా భీమ్లా కొట్టు దంచి కొట్టు అలగలగలగలగలగల లాలా అనేసి ఆ పాట పాడుకుంటూ తిరుగుతూ ఉండవు హౌస్లో పెద్దగా. ఆ తర్వాత సరికి నబిల్, థ్యాంక్ యూ బిగ్ బాస్, ఫ్యామిలీ వీక్ ఇచ్చినావు, ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్, ఒక మంచి రేపటి నుంచి ఇంకా ధూమ్ ధామ్గా ఆడదాం బిగ్ బాస్ అనేసి థ్యాంక్స్ చెప్పుకుంటా ఉండు. అతను కూడా ఒక్కడే బెలూన్ ఉన్న పూల్లో దిగారు. బెలూన్స్ ఆల్రెడీ వేస్తున్నారు చూసారు వాళ్ళ కోసం. ఆ పూల్లో దిగి ఈత కొట్టుకుంటా ఉన్నారు తేజ అండ్ పృథ్వీ. నెక్స్ట్ సరికి ప్రేరణ నిఖిల్తో మాట్లాడుతుంది అనమాట. ఫుడ్ మ్యాటర్లో గొడవలు వద్దని చెప్పాడు, చాలమ్మా ఇంక దూరం ఉండమ్మా కిచెన్కి అనేసి చెప్పాడు అని చెప్పి మాట్లాడుకుంటూ వస్తున్నారు బాత్రూమ్ నుంచి. ఇంకా అప్పుడు లైట్స్ ఆఫ్ అయిన తర్వాత నబీలు అవినాష్ వాళ్ళ వైఫ్ నాకు ఇలా చెప్పింది, బాగా ఆడుతున్నావు అని చెప్పింది, మీ అన్న బాగా ఆడుతావు అని చెప్పారు, అందరూ వచ్చిన వాళ్ళందరూ పేరెంట్స్ బాగానే ఆడుతున్నావు నబీల్ అని చెప్పారు. నాకు కొంచెం హ్యాపీ, ఓకే ఇంక ఇబ్బంది లేదు అన్నట్టుగా హ్యాపీగా ఫీల్ అవుతూ గౌతమ్తో షేర్ చేసుకుంటా ఉంటే గౌతమ్ ఆడుతాడు. నబీల్ మీ అన్న మీ ఫాదర్ మీ వాళ్ళు మీ బ్రదర్ నీకేం చెప్పాడు అనగానే షేర్ చేసుకోడు గౌతమ్. అదేం లేదు, అదే సజెషన్స్ అని గేమ్ బాగా ఆడంతే, వాటి గురించి చెప్తా ఉన్నాడు అనేసి ఇంకా ఆపేశాడు. అది జరిగింది, అంతమించి ఏం లేదు. ప్రేరణకి నెగిటివ్ కాదు ఏం కాదు, టూ మచ్ ఆఫ్ పాజిటివ్ ఎపిసోడ్ లోడింగ్. వాళ్ళిద్దరి ప్రేమ అనురాగాలు క్లియర్గా కనపడిపోతున్నాయి. వెరీ వెరీ ఇన్నోసెంట్ హస్బెండ్, వెరీ డిసిప్లైన్డ్ హస్బెండ్ అన్న ఫీలింగ్ వస్తుంది శ్రీపాద్ గారిని చూస్తే. వెరీ గుడ్ అంతే, ఎవరికి ఏం సలహాలు ఇవ్వలేదైనా, నాకు తెలిసిందే అంతంత మాత్రం అన్నారు, సజెషన్ ఇచ్చే అంత టోన్ కదనేసి పొలైట్గా డిక్లైన్ చేశాడు. గుడ్, వెరీ గుడ్. ఒక్క నిఖిల్ మాత్రమే బాగా ఆడుతున్నాడు. నిఖిల్ ప్రేరణ గారి తర్వాత నిఖిల్ ఇష్టం అన్నట్టుగా చెప్పారు. మీకేమనిపిస్తుంది, మీరు ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో చేద్దాం. నెక్స్ట్ ఏదైనా సపరేట్ అనాలిసిస్గా ఇలాంటి వీడియో చేయండి, దీని గురించి చేయండి అనేసి అంటే మాత్రం కామెంట్ చేయండి. నెక్స్ట్ చాలా ఉన్నాయేమో, ఎవరు గెస్టులు వస్తున్నారని తెలుసు, ఆ గెస్టుల గురించి చేయొచ్చు, టాప్ 5 గురించి చేయొచ్చు, నేను టాప్ 5 నాకేమనిపిస్తుందో చేయొచ్చు, వచ్చే గెస్టులు రేపు టాప్ 5 ఎవరెవరిని ఇస్తారనేది చేయొచ్చు. ఇవన్నీ చాలా ఉన్నాయి, వాటి గురించి కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. గంటకి 2 గంటలకు ఒక వీడియో. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మమ్మల్ని లైక్ చేయండి, ఎందుకంటే ఇది చాలా మాఫియాలు జరుగుతూ ఉంటాయి. మీరు లైక్లు చేస్తేనే నాకు ఊపొచ్చింది.